నా పేరు కరిడిల్లేసు. మాది పెద్ద కరవనపాలెం గ్రామము. రాత్రి 10:30 టైంలోన మా గ్రామానికి ఈ తెలిసింది. అంటే ఊర్లో మంటలొచ్చాయి అనుకునంటే పరుగెత్తొచ్చి ఇద్వనపాలెం గ్రామస్తులు, మరి మా ఊరు గ్రామస్తులు అందరం కలిసి ఆయనకి రక్షించాలనుకున్న ప్రయత్నించాం కానీ చేయలేకపోయాము. సముద్రంలో వాటర్ పట్టుకొనొచ్చి కొంచెం మన శాయశక్తులా ప్రయత్నించలేకపోయాము. అందులో ఒక బోటు పూర్తిగా డ్యామేజ్ అయింది. అలాగే 8 మంది కుటుంబాలు వాళ్ళ తాలూకా షెడ్లతో వలలు, ఒక్కొక్క షెడ్‌కి 20-30 వలలున్నాయి. అలాంటి వలంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి వాళ్ళు రోడ్డున పడ్డారు. ఆ 8 ఫ్యామిలీతోని మళ్ళీ 6, 7 కలిసి ఒక్కొక్క బోటు బాధ్యతలకి ఆరుగురేసి ఉంటారు. అలాగా 60 మంది బాధితులు ఇబ్బంది పడ్డారు. అలాగే కాకుండా వాళ్ళకి తగిన న్యాయం ఇప్పిస్తారని మరి గ గవర్నమెంట్ వాళ్ళు, మన ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి ఆదుకుంటారని మరి చెప్పడం అయింది. మరి అలాగే కాకుండా మే ఒక్కొక్క ఒక వల 50,000, ₹1,00,000 వరకు ఉంది. దగ్గరికి 1,50,00,000 ఆస్తి నష్టం జరిగింది. అందులో మొదటిసారిగా సాగూరు వెంకటేశం వాళ్ళది 40-50 వలలు పోయాయి. మళ్ళీ అలాగే కర్రి యువరాజులు వాళ్ళది కూడా 30-40 వలలు పోయాయి. కర్రి గోపాలరావు వాళ్ళకి కూడా 30-40 వలలు పోయాయి. ఈరోజు యాక్చువల్‌గా ఈ గ్రామానికి రావడానికి ఒక దురదృష్టకరమైన సంఘటన రావడము మాకు బాధగా ఉంది. తెలిసిన సమాచారం మేరకు నిన్న రాత్రి 10 గంటలకి అగ్ని ప్రమాదం జరిగి రమారమి 8 మంది మత్స్యకారులు వాళ్ళ మీద ఆధారపడి, ఒక్కొక్క మత్స్యకారుడి మీద 6-7 మంది ఆధారపడి జీవన భృతి కోసం అని చెప్పి ఏర్పాటు చేసుకున్న వలలు, తర్వాత కొన్ని బోట్లు కూడా ప్రమాదవశాత్తు అగ్నికి దహనమైనాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఆ మంటల వీడియోలో చూస్తే కనుక చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు కూడా పరిగెత్తుకొని వచ్చి ఈ గ్రామస్తులకు కాస్త సహాయం చేయడం అనేది, ఆ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు పక్క గ్రామస్తులకి. అయితే ధన్యవాదాలు చెప్పిన సందర్భం ఇది కాదు. ఎందుకంటే జరిగిన నష్టము ఈ కుటుంబాలు, తర్వాత వీళ్ళ మీద ఆధారపడి వేటకెళ్ళే వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఏంటనంటే ప్రభుత్వం కానీ, అధికారులు కానీ వెంటనే స్పందించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్‌లో విపత్తు నిర్వహణ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్‌లో వీళ్ళకి ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి. సార్ నా పేరు తిరుపతి, మాది పెదకరవల్లిపాలెం. నైట్ 10 గంటలకి మేము అంతే పూర్తిగా తగలబడిపోయినాయి సార్. మేము చూసి అన్ని విధాలుగా హెల్ప్ చేసేటప్పటికి మా వల్ల ఏటి చేయలేకపోయాము. ఆస్తి ప్రకారంగా అయితే మినిమమ్ మనిషి ఒక కుటుంబం 15 లక్షలుగా నష్టపోయాం సార్. ఇప్పుడు మేమేంటంటే 2 సంవత్సరాల వరకు మేము వేటకెళ్ళలేము. రోడ్డు మీదకి వస్తున్నాము. ప్రభుత్వం ఏ విధంగా అయినా మాకు హెల్ప్ చేయాలి సార్. సాయం అంతే ఆదుకోవాలి సార్. లేకపోతే మాదేంటంటే రోడ్డు మీద ఉన్నది మా బతుకులు ఇప్పుడు 8 కుటుంబాలు. ఎంతవరకు న్యాయం చేస్తారో మీ ఇష్టమే సార్. ప్రభుత్వం తరపున మా వల్ల అయితే మరి ఏం చేయలేము సార్ మేము. ఇప్పుడు వేరే దారి కనిపించట్లేదు సార్ మాకు. ఆ విధంగా మీరు ప్రభుత్వం వరకు దృష్టికెళ్ళేసి మాకు ఏ విధంగానే హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి సార్. ఎన్ని బోట్లు పోయాయి? ఒక బోటు 7 కుటుంబాలు సార్. అంతే 7 వలలు 7 కుటుంబాలు సార్. 80 వలలు సార్. అది సార్ ఏ విధంగానే హెల్ప్ చేయడానికి చూడండి సార్ అన్ని విధాలుగా. ఇప్పుడు మా కుటుంబాలు రోడ్డు మీద ఉన్నా సార్. మేమనేటప్పటికి మా 8 కుటుంబాలే కాదు సార్. మాకు నమ్ముకొని మళ్ళీ ఒక 5గురు ఉన్నారు సార్. 5 కూడా రోడ్డు మీదకి 5 అంత కుటుంబానికి 5 అనేటప్పటికి మినిమం 50 మనిషి సార్. ఆ 50 మనిషి కూడా రోడ్డు మీదకే వస్తున్నారు సార్ మా వల్ల. ఇప్పుడు మాకు ఆదుకుంటే సార్ వాళ్ళకి కూడా మేము ఆదుకోగలం. అందుకు మించి అయితే మరి మేమేం మాట్లాడలేం, చెప్పలేం సార్ ఈ సిచ్యువేషన్‌లో. ఏ విధంగా ప్రభుత్వం మాకు హెల్ప్ చేయాలి సార్.